మాయ పెట్ట అనే కథ అన్నమాట. అయితే ఒక గ్రామంలో వెంకయ్య, కవిత అనే దంపతులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. అయితే తెచ్చుకుంటేనే తింటామన్నమాట. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఏమైందంటే వెంకయ్య అన్నం తిందామని అలా పెట్టుకునేసరికి ఒక అడుక్కు తినే అతను వస్తాడు. అమ్మ, ఆకలేస్తుంది, 4 రోజులైంది నేను భోజనం చేయక, ఏదన్నా ఉంటే పెట్టు తల్లి అని చెప్పేసానంటే ఆ వెంకయ్య తినేదంతా తీసి ఏం చేస్తాడంటే అతనికి పెట్టమని పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత ఈ భార్యాభర్తని ఇద్దరిని అమ్మ చల్లగా ఉండండి అని చెప్పేసి దీవించి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తతో అంటుంది, ఏమండి మీరు ఇంకేం తినలేదు కదా, మరి ఎలా ఏంటని చెప్పేసానంటే అయితేలే అతను తిన్నాడుగా, నాకు అదే సంతృప్తి కవిత, సరే నేను పనికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి వెళ్తాడనమాట. మరి ఈరోజు కాస్త గంజి ఉందండి, ఆ గంజి మీరైనా తాగండి అని చెప్పేసి భర్తకు అంటదనమాట. భర్త అంటాడు కదా, "ఆ, నువ్వు సగం నేను సగం తాగుదాంలే కవిత" అని చెప్పేసి సగం తీసుకొని భర్తకి మూట కట్టి పంపిస్తుంది అనమాట. అలా అది తీసుకొని పనికి వెళ్దామని బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉంటాడనమాట. అయితే సాధువుకి అన్ని దెబ్బలే తగిలి ఉంటాయి అన్నమాట. ఆ దెబ్బలన్నీ ఉండేసరికి ఇతను ఏం చేస్తాడంటే అతని మొహం మీద నీళ్లు కొట్టి, ఎవరు స్వామి మీరు, ఇన్ని దెబ్బలతో ఇక్కడ పడిపోయి ఉన్నారు అని చెప్పిన తర్వాత ఆయన దగ్గర ఉన్న గంజి ఉంటే అది ఇతనికి తాగిస్తాడనమాట. అతనికి స్పృహ వస్తుంది. వచ్చిన తర్వాత ఏ నాయన నన్ను బతికించావు నువ్వు. అయితే ఆ గంజి తాగిన తర్వాత లెగిసిన తర్వాత అడుగుతాడు కదా సాధువుని, ఏంటి ఇన్ని దెబ్బలతో పడిపోయి ఉన్నారేంటి అని అంటాడనమాట. అప్పుడు ఆ సాధువు అంటాడు కదా, నాకు దైవ దృష్టి తెలుసు, మీకు మనసులో ఏముందో, మీకు ఏం జరగబోయేవి కూడా తెలిసి నేను చెప్తాను, నాకు అదొకటి ఉంది, అలా చెప్తున్నానని చెప్పేసి ఊరి జనం వాళ్ళు నేను ఏదో చేస్తున్నానని కొట్టి బయటికి నెట్టేశారు అని చెప్పేసి ఆ సాధువు అంటాడనమాట. అన్న తర్వాత ఇతన్ని అడుగుతాడు కదా ఈ వెంకయ్యని, నువ్వు ఇప్పుడే ఇంటి దగ్గర భోజనం చేస్తుంటే ఒక అడుగు తిని అతను వస్తే అతనికి పెట్టావు కదా, నీ భార్య నీకు గంజి ఇచ్చింది కదా, అది తీసుకొచ్చి నాకు ఇచ్చావు కదా అని అంటే, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి అంటే నాకు అన్నీ తెలుస్తాయి జరగబోయేవి అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, ఆ వరం నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అని అంటాడనమాట. ఆ వెంకయ్య అంటాడు కదా, స్వామి మరి నేను నా భార్యకి ఒక పూట కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నా, నా కూతురు ఉంది నీలవేణి, నా కూతురు నా మీద భారం పడకూడదని చెప్పేసి పట్టణానికి వెళ్ళి హాస్టల్లో ఉంటుంది, అక్కడ ఉండి చదువుకుంటుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పేసి ఆ వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు కదా, అందరూ వరం ఇస్తానంటే బంగారం నగలు, మళ్ళీ నగలు బంగారం అని డబ్బులు కోరుకుంటారు, నువ్వు మాత్రానికి కూతురు సంతోషం భార్య సంతోషం కోరుకున్నావు అని చెప్పేసి ఒక పెట్టెని అతనికి ఇస్తాడనమాట. ఆ పెట్టెని తీసుకెళ్ళి నువ్వు ఉత్తర దిశలో దాన్ని ఉంచు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రోజు ఆ పెట్టెని చూసి వెళ్ళు, ఆ పెట్టెని నువ్వు తప్ప ఎవరు చూడకూడదు, చూశారనుకో వాళ్ళకి శాపం ఉంటుంది అని చెప్పేసి ఈ రహస్యాన్ని నువ్వెవరికి చెప్పకూడదు అని చెప్పేసి మాట తీసుకుంటాడనమాట. తీసుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ పెట్టెని తీసుకెళ్ళిన టవల్లో చుట్టుకొని ఇంటికి వస్తాడు. భార్య అంటది కదా, ఏంటయ్యా ఇంత త్వరగా వచ్చేసావు, నువ్వు పనికి వెళ్ళలేదా అని చెప్పేసానంటే, ఏమీ లేదే, దారిలో నాకు కళ్ళు తిరిగినట్లు ఉన్నాయి అందుకే ఇంటికి వచ్చేసానని చెప్పేసానంటే, అయితే నీకు ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని అంటే, నాకేమీ వద్దు అని చెప్పేసి భార్యకి చెప్తాడనమాట. సరే నీ పని చూసుకో అని చెప్పేసి ఒక గదిలోకి వెళ్ళి ఇతను తెచ్చిన పెట్టెని అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని ఆ గదికి తాళం వేస్తాడు. భార్యకి అనుమానం వస్తుంది అనమాట. ఏమయ్యా ఏంటి తాళం వేస్తున్నావు గదికి, ఎప్పుడూ లేనిది, నీకేమైనా గాలి సోకిందా ఏంటి,
వచ్చిన కాడి నుంచి ఏదో చేస్తున్నావు అని చెప్పేసానంటే, ఏమీ లేదే, ఎలికలు దూరతాయని తాళం వేస్తున్నానంటే, మనకు తినటానికే లేదు కానీ ఎలికలు దూరన్నీ ఉన్నాయే అన్నీ చెప్పేసి అని అంటదనమాట. అలా అన్న తర్వాత సరే నేను బయటికి పనికెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా కొంతకాలం గడిచిపోద్ది. ఇతను చాలా ధనవంతుడు అవుతాడనమాట. మంచి ఇల్లు అంతా మంచి హోదా వస్తుందన్నమాట ఈ వెంకయ్యకి. వచ్చిన తర్వాత భార్యతో అంటాడు కదా, భార్య అంటది, మన నీలవేణిని తీసుకురండి, మన అమ్మాయిని చాలా సంవత్సరాలు అయింది చూడక అని చెప్పేసారంటే సరేనని చెప్పేసి కూతురి దగ్గరికి వెళ్తాడు. కూతురి దగ్గరికి వెళ్ళేసరికి, నాన్న నువ్వేనా, నేను గుర్తుపట్టలేకపోయానని చెప్పేసానంటే, తల్లి ఇంటికి రా, నీకు అన్నీ తెలుసు. అలా కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తల్లి చాలా సంతోషపడింది అనమాట కూతుర్ని చూసి, నీలవేణిని. అమ్మా మనం ఇంత ధనవంతులు ఎప్పుడైనామో ఏంటి పరిస్థితి అని అంటే, తండ్రి ఏం చేస్తాడంటే జరిగిందంతా చెప్తే మళ్ళీ శాపం అయ్యిద్దని చెప్పేసేసి, తల్లి మీకు అమ్మకి నీకు తెలియకోకుండా పట్నంలో ఒక భూమిని కొన్నాను, ఆ భూమి అమ్మితే చాలా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు పెట్టే నేను ఈ ఇల్లును కొన్నాను, అది ఇది అని చెప్తాడనమాట. కూతురు చాలా సంతోషపడిద్ది. తల్లి కూడా అంటది కదా, తల్లి కూడా సంతోషపడిద్ది అనమాట. అలా సంతోషపడుతూ ఉండగా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. గడిచిన తర్వాత రోజు వెంకయ్య బయటికి వెళ్ళేటప్పుడు ఆ గది తాళం తీసి ఆ గదిలోకి నుంచి వెళ్ళి పెట్టెని చూసి బయటికి వచ్చేసి వెళ్తూ ఉంటాడు. కూతురు ఏం చేసిద్దంటే నీలవేణి, అమ్మ నానేది ఆ గదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే, నీకు తెలియదుగా తల్లి, నాన్న చేసే వరస ఇదే, ఎప్పుడు ఆ తూర్పు దశలో ఉన్న గదికి వెళ్ళి ఆ తాళము తీసి ఆ గదిలో ఏముంటుందో తెలియదు కానీ 10 నిమిషాలు పావుగంట అయ్యాక వస్తాడు తల్లి, అలా వెళ్ళిపోతాడు, అప్పుడు నుంచి వింత వింతగా చేస్తున్నాడు తల్లి అని చెప్పేసానంటే నీలవేణికి ఆలోచన వస్తానమాట. ఆ పెట్టెలో అసలు ఆ గదిలో ఏముంది, నాన్న లేనప్పుడు చూడాలి అని చెప్పేసి ఆలోచన వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఒకరోజు ఏం జరిగిద్దంటే, వాళ్ళ నాన్న స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు అతని షర్ట్లో ఆ గది తాళం ఉంటుందన్నమాట. ఆ తాళం తీసి ఈలోగా వాళ్ళ నాన్న వచ్చేసరికి ఆ గది తాళం తీసి లోపలికి వెళ్ళింది. చూస్తే ఆ గదిలో అసలు ఏమీ ఉండదు, పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఒక హారం ఉంటుంది అనమాట. ఓహో, ఈ హారం నాన్న నాకు తీసుకొచ్చాడా, అందుకే ఈ గదిలోకి వచ్చి రోజు చూసుకొని వెళ్తున్నాడు, ఇది అమ్మకి నాకు తెలియకోకుండా ఒక్కసారి